హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో వేసే వంకాయ మసాలా కర్రీ తయారు చేసుకుంటున్నామండి. ఫంక్షన్స్లో ఈ కర్రీ పక్కా ఉంటుంది, అలానే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బీ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇవి బోరు వంకాయలు తీసుకున్నానండి. ఈ బోరు వంకాయలను సన్నగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి కట్ చేసి తీసుకోండి. సాల్ట్ వాటర్లో వేయటం వల్ల కంట్రు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలాకి ఒక పావు కప్పు పల్లీలను యాడ్ చేసుకోండి. పల్లీలు దూరగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి. పల్లీల పైన ఉన్న పొట్టు తీసివేసి ఇవి చల్లగా అవనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించిన పల్లీలు వేసుకోండి. అలానే 3 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోండి. నేను పౌడర్ ఉంది కాబట్టి దీన్ని యాడ్ చేసుకున్నాను, లేదంటే మీరు కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు. అలానే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 2 లవంగ మొగ్గలు, 1 ఇంచి దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ గసగసాలు, అలానే 1 పావు టీ స్పూన్ షాహీ జీరా, 2 యాలకులను కూడా యాడ్ చేసుకోండి. దీంతోపాటు అల్లంను కూడా ఫ్రెష్గా తీసుకోండి. 1 ఇంచి అల్లం ముక్క, 2 లేదా 3 వెల్లుల్లిని కూడా వేసుకోండి. అలానే దీంట్లోని గ్రేవీ కర్రీ కోసం 1 టమోటాని, పెద్ద సైజు టమోటాని తీసుకుని కట్ చేసి వేసుకోండి. దీన్ని బాగా మిక్సీ పట్టుకోండి. ఫస్ట్ పౌడర్ లాగా తయారు చేసుకుని దానిలో వాటర్ వేసి మసాలా ప్రిపేర్ చేసుకోండి. దీన్ని పక్కకు పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో ఆవాలు, అలానే జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి తీసుకోండి. అలానే 1 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి తీసుకున్నాను. ఇవి 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాం. మనం అన్నీ పచ్చివే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఆయిల్లో ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. దీనిలో 1 చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. మసాలా అనేది పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. వంకాయ కండ్రు రాకుండా ఉండాలంటే సాల్ట్ వాటర్లో కట్ చేసిన తర్వాత వేసుకోండి. కర్రీలో వేయగానే వెంటనే సాల్ట్ వేసుకోండి. వంకాయ కర్రీ అనేది కండ్రు రాకుండా ఉంటుంది. కానీ సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి. మనం మసాలా కూడా యాడ్ చేసాం కాబట్టి సరిపోను యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది 1 5 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. వంకాయ కర్రీ త్వరగానే ఫ్రై అవుతుందండి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సినంత అవసరం కూడా ఉండదు. ఇప్పుడు చూడండి, వంకాయ అనేది సాఫ్ట్గా కుక్ అయింది. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. దీనిలో టేస్ట్కి సరిపోను కారాన్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకున్నాను. దీనిలో మనం ఏ మసాలా ఐటమ్స్ ఇంకా వేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం పేస్ట్లోని అన్ని మసాలా ఐటమ్స్ని యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కారం వేసి దీనిలో 1 రెమ్మ కరివేపాకు, అలానే 1 హాఫ్ కట్ట కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి 1 5 నిమిషాలు కర్రీ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోండి. ఆయిల్ అనేది పైకి తేలే వరకు కర్రీని ఉడికించుకుని తీసుకుంటే అంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.